గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. లైన్స్ రాసి మీకు ఎవరైతే ఇస్తారో అది మ్యూజిక్ ఇది కంపోజ్ చేయాలి అనేటప్పుడు అప్పట్లో 90s లో కానివ్వచ్చు, ఇప్పుడు 20s అరుంధతి వరకు ఇది చాలా డిఫికల్ట్ గా అనిపించిన ఏదైనా ఒక మ్యూజిక్ ఆల్బమ్. అరుంధతి కూడా కొంచెం డిఫికల్ట్ అనిపించింది. ఎందుకంటే స్టోరీ ఇట్ సెల్ఫ్ న్యూ. ఒక అరుంధతి ఒక క్యారెక్టర్, ఒక గద్వాల్ సంస్థానంలో ఆవిడ ఉన్న క్యారెక్టర్. ఆవిడ మీద ఒక పాట కావాలంటే ఇది ఒక థీమ్ సాంగ్, ఎంటైర్ మూవీ వస్తుంటుంది ఆ సాంగ్. ఒక థీమ్ సాంగ్ కావాలంటే దానికి మటుకు చాలా హార్డ్ వర్క్ చేశాను నేను మొత్తం. కానీ ఎంతైనా నెరేట్ చేసే విధానం కరెక్ట్గా ఇంజెక్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ అనేవాడు లేకపోతే రైటర్ అనేవాడు మాకు స్టోరీ చెప్పడం కానీ కరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తే మ్యూజిక్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంతే కరెక్ట్ దిగిపోవాలి అంతే. నాకు అలాగే నువ్వు నాకు నచ్చేవైతే మా ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూర్చోబెట్టి అలా ఇద్దరు కూర్చొని నవ్వుకుంటూ చెప్పాడు. అసలు చెప్తుంటేనే మ్యూజిక్ వచ్చేసింది టోటల్గా. అన్ని సాంగ్స్ హిట్ కదా దాంట్లో. సూపర్. అలాగే నువ్వే కావాలి కూడా అలాగే వాళ్ళు సేమ్ త్రివిక్రమ్ అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అండ్ విజయ్ భాస్కర్ గారు డైరెక్టర్. అలాగా ఆ డైరెక్టర్ చెప్పే విధానాన్ని బట్టి ఉంటుంది టోటల్గా. కొన్ని సినిమా కమర్షియల్ సినిమాలు ఏంటంటే సిచ్యువేషన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఓన్లీ ఒక సాంగ్ ఫర్ సాంగ్ సేక్ ఉంటుంది. హీరో ఇంట్రొడక్షన్ అని, ఇంట్రోల ముందు సాంగ్ అని, మళ్ళీ క్లైమాక్స్ సాంగ్ అని. ఈయన ఫాస్ట్ నెంబర్స్ చేయాలి, క్యాచీగా ఉండాలి, ఒక్కసారి వినగానే పాట ఎక్కిపోవాలి, ఇన్స్టెంట్ అనమాట. అలా ఉంటుంది మాకు. అలా చేయాలంటే చాలా కష్టమైన పని అది. అది నేను మా గురుగారితో నేర్చుకున్నాను, మా చక్రవర్తి గారి దగ్గర. అదన్నీ క్యాచీ పల్లవులే ఆయన తీసుకుంటే హిట్ రేంజ్ చూడండి. అసలు ప్రతి పాట హిట్. అంటే ఆయన లిరిక్తో స్టార్ట్ చేస్తాడు. ఆ బీటు మేమంతా అక్కడ బ్యాచ్ ఉంటాం కదా, మేమంతా వర్క్ చేస్తూ ఉంటాం. ఆ లిరిక్తో స్టార్ట్ చేస్తాడు, కిక్గా ఉంటుంది అనమాట. ఆ అలవాటు నాకు వచ్చింది. మా గురుగారి తర్వాత నేను లిరిక్తో స్టార్ట్ చేస్తానండి. అంటే ఒక అబద్ధపు సాహిత్యం అనమాట. అది ఏదైనా అవని ఒక క్యాచీ వర్డ్ తోటి స్టార్ట్ చేసి దాని నుండి అలా డెవలప్ చేస్తూ ఇలా చాలా పాటలు జరిగినాయి. అంటే ఏదైనా గొప్పగా చెప్పుకోవడం కాదు, అంటే నాకు పాట హిట్ అవ్వాలి. సూపర్. అల్టిమేట్గా అదే కదా, అది జనాలకి ఎక్కాలి అంతే. అది ఎక్కడ తీసిన ఏది కాదు, క్యాచీగా ఎక్కాలి అంతే. అందుకనే కొన్ని వర్డ్స్ పెట్టేసరికి మా డైరెక్టర్ కూడా కోటి పాడింది బాగుంది, దాన్ని బేస్ తీసుకుని రాయండి గురుగారు అని. వేటూరు గారు కూడా సమ్టైమ్స్ అవి తీసుకున్నారు. ఆయన భువనచంద్ర గారు కానీ సిరివెన్నెల గారు కానీ అందరూ చిన్న చిన్న వర్డ్సే. నేను పెద్ద పలరాంత రాయను. నాకు క్యాచ్ అంటే ఆ బీటు సౌండింగ్ కావాలి నాకు, సౌండ్. అంతే. ఎందర మందిర సుందరకార తత్తర ఇలాగ సౌండ్ కావాలి నాకు, క్యాచీ వర్డ్స్ తోటి. తెలుగులో మనం ఇద్దరు మహానుభావులు అన్నీ చేసేసారు. మనం చేయాలంటే ఏదో కొత్త కట్టింగ్స్ తోటి డిఫరెంట్గా ట్రై చేస్తే ఉంటుందని. అప్పుడు నేను డిఫరెంట్గా ఇచ్చే కూడా వేటూరు గారి మట్టుకు బ్రహ్మాండంగా ఇచ్చేవాడు. పదాలు మట్టుకు క్యాచీగా ఉండేది అనమాట, ట్యూన్కి తగ్గట్టుగా. అలాగే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని, భువనచంద్ర గారు కానీ, దే ఆర్ గ్రేట్ వండర్ఫుల్ రైటర్స్. అండ్ అఫ్ కోర్స్ మా బాలు గారు, చిత్ర, అన్ని పాటలు వాళ్ళే పాడారు నాకు. ఎందుకంటే నాకు బాలు గారు పాడకపోతే ఇంకా నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అదొక అండర్స్టాండింగ్ అంతే. అదే టీం కుదిరిపోయింది మాకు. ఎంతైనా ఆయనే పాడాలి ఏ పాట అన్నా. అంటే సాంగ్ కంపోజింగ్లోనే ఆ టింజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు అఫ్కోర్స్ మెగాస్టార్ చేస్తున్నాం, బాలకృష్ణ గారు చేస్తున్నాం, నాగార్జున గారు చేస్తున్నాం, వెంకటేష్ చేస్తున్నాం, ఎవరు చేసిన ఆ టింజ్ వచ్చేస్తారు. ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది కదా. రాగానే ఆటోమేటిక్గా ఆ స్టైల్కి మేము మోల్డ్ అయిపోతాం. పాట ట్యూన్ వినగానే ఆయన మోల్డ్ అయిపోతాడు. ఇలాగా దట్స్ వాట్ హిట్. ఇంత హిట్ రేట్ వచ్చిందంటే దిస్ ఆల్ టీమ్ వర్క్. సార్, ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి కూడా ఉంటుంది కదా, ఈ లైన్స్ ఇది హిట్ కొడుతున్నాము అంటే నాకు సెంటిమెంటల్గా నాకు నా సింగర్స్ ఉండాలి అని ఖచ్చితంగా. అలాగే కాదు, అది మ్యాండేటరీ అంతే. అంతే. అంటే పాట కొట్టాం, బాలు పాడతా, చిత్ర పాడతా, రైట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఇలా. ఎప్పుడు ఏదో సెంటిమెంట్ సాంగ్ వచ్చినప్పుడు జేసుదాస్ గారు ఒక వెరైటీ కావాలి, ఆయనతో పాడేసి జేసుదాస్ ఇలాగే. సో మీ లిస్ట్ ఒకటి ఉంటుంది అంతే, స్ట్రాంగ్ లిస్ట్ ఉంటుంది. మోస్ట్లీ బాలు గారే, తర్వాత నాగూర్ బాబు గారు, ఆయన కూడా చాలా బాగా పాడారు నాకు. అంటే అఫ్ కోర్స్ బాంబే సింగర్స్ చాలామంది పాడారు నాకు. శంకర్ మహాదేవన్, ఉదిత్ నారాయణ్ అండ్ కుమార్ షాను, ఇంతమంది పాడారు నాకు. వాళ్ళు పాడిన పాటలు సూపర్ హిట్సే. అంటే పాట బాగున్నప్పుడు అది ఎవరు పాడినా సూపర్ హిట్ అవుతుంది. అర్థమైందా? అక్కడ ఏమి వేరే ఎవరు వీళ్ళు పాడారు కదా హిట్ కాలేదు అన్న ఛాన్సే లేదు. అలాగా నా పాటలు ఇప్పుడు రేపు అంతా నా మొత్తం నా టీం పాడుతున్నారు పిల్లలు.
యంగ్ టీం ఇప్పుడు వచ్చిన యంగ్ బ్యాచ్ ఎస్ ఎస్ రేపు మా షోలో సార్ నిజంగా చాలా మంచి ఆపర్చునిటీస్ జీ సరిగమప కదా? రియాలిటీ షోకి వెళ్ళిన ప్రతి ఒక్కరికి మంచి ఆపర్చునిటీస్ ఇచ్చారు సార్. అంటే మంచి టీం వాడు కూడా బాగా నేర్చుకొని పాటలు పాడాలని. అంటే పాట పాడడం చాలా కష్టం అమ్మా. అది గిఫ్ట్. పైగా అది కొంతమందికే భగవంతుడు ఇస్తాడు. అలా చాలామంది జీలో అయితే అందరికీ ఇచ్చాడు దేవుడు. జీ సరిగంప అందరూ బ్రహ్మాండంగా తయారయ్యారు పిల్లలు. అవును సార్, అందరూ ఫామ్లో ఉన్నారు. అందరూ అవును. వాళ్ళు నా ప్రోగ్రామ్ వాళ్ళే వస్తున్నారు. సో అందరూ చెప్తున్నా, ఎవరు పాడినా యంగర్ జనరేషన్ పాడే పడుతుంది, ఓల్డ్ జనరేషన్ పాడినా బాగుంటుంది నా పాట. సార్ ఇప్పుడు నిజంగానే ఈ ఈవెంట్ ఏదైతే మన 18th అక్టోబర్ రోజు జరుగుతున్న ఈవెంట్ 90s 20s ఎలా మ్యాచ్ అవుతుందని ఎక్సైటెడ్ గా ఉన్నాం సార్. అసలు మీరు చూడండి, అసలు అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తారంటే, ఎంజాయ్ కాదు, గమ్మును కూర్చోవడం కాదు, అందరూ డ్యాన్స్ చేయటమే. ప్రతి పాటకి నేను యుఎస్లో చేశానమ్మా షోస్. ప్రతి పాటకి వాళ్ళు మొత్తం గ్రూప్ డాన్సెస్ అక్కడ, మొత్తం మొత్తం టీం అంతా వచ్చేసి మొత్తం డాన్సింగ్ అనమాట. అలాగ ఎంజాయ్ చేస్తాను నా పాటలు. అలాగా ఫస్ట్ టైం హైదరాబాద్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేస్తున్నా ప్రోగ్రామ్ ఆఫ్టర్ లాంగ్ టైం, చాలా గ్యాప్ తర్వాత. అప్పుడు బాలుగారు, చిత్ర గారు ఉన్నప్పుడు, బాలుగారు ఉన్నప్పుడు నేను చేశాను 2-3 షోలు హైదరాబాద్ చేశాను. బట్ దిస్ ఇస్ అల్టిమేట్లీ ఒక న్యూ జనరేషన్, టూ జనరేషన్స్. అసలు నా పాటలు వింటే అప్పుడు విని చెప్పండి నేను ఐ విల్ ఛాలెంజ్ దట్. అంత స్టైలిష్గా ట్రెండీగా ఉంటాయి నా పాటలు ఫర్ ఎవర్, ఎప్పటికి కాదు. ఇంకా అనేది 100 years అయినా కూడా నా పాటలు అలాగే అలా లైవ్లీగా ఉంటుంది, బతిగా ఉంటుంది అలాగే. సార్ ఈ ప్రిపరేషన్స్ ఎలా చేస్తున్నారు, ఎలాంటి సాంగ్స్ని చూస్ చేసుకున్నారు, ఎన్ని డేస్ నుంచి ప్రాక్టీస్ అవుతుంది? ప్రాక్టీస్ మటుకు 1.5 month అవుతుంది. సాంగ్స్ని సెలెక్ట్ చేసి ఏం చేశానంటే, ఆ ఓల్డ్ టింజ్ లేకుండా దాన్ని అంటే మళ్ళీ నేను రెక్టిఫై చేసి, మళ్ళీ న్యూ ట్రాక్స్ చేసి, దాన్ని న్యూ ఇన్స్ట్రుమెంట్స్ చేసి, ఎలక్ట్రానిక్స్ యాడ్ చేసి, న్యూ ట్రెండ్ చేశాను పాటల్ని. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.